చెరువుల పరిరక్షణలో ఎఫ్టీఎల్ మరియు బఫర్ జోన్ల పాత్ర. హైదరాబాద్ నగరంలో చెరువుల పరిరక్షణ కొరకు ఏర్పాటు అయిన హైడ్రా అధికారులు పలు చర్యలు చేపడుతున్నారు. ఏ పత్రిక చదివిన ఛానల్ చూసిన ఫుల్ ట్యాంక్ లెవెల్, ఎఫ్టీఎల్ మరియు బఫర్ జోన్ల ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేయడం, వాటి పరిరక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతున్నది. భవిష్యత్లో దానిని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరణ చేయనున్నారు. కావున ఎఫ్టీఎల్ మరియు బఫర్ జోన్ల గూర్చి తెలుసుకుందాం. ఫుల్ ట్యాంక్ లెవెల్ ఆఫ్టల్ అంటే ఏమిటి? ఎఫ్టీఎల్ అనేది చెరువు, కుంట లేదా జలాశయాలలో నీటి గరిష్ట స్థాయిని సూచిస్తుంది. ఈ స్థాయి చేరినప్పుడు నీటి నిల్వ ప్రమాదంలో పడవచ్చు. ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు చేస్తే నీటి నిల్వకు అంతరాయం కలుగుతుందనే ఉద్దేశంతో నిర్మాణాలకు ప్రభుత్వం నిషేధించింది. బఫర్ జోన్ అంటే ఏమిటి? బఫర్ జోన్ అనేది చెరువు, కుంట లేదా నదుల చుట్టూ ఉండే ప్రత్యేక పరిధి. ఇది నీటి శుద్ధి మరియు ప్రకృతి పరిరక్షణలో కీలకంగా ఉంటుంది. ఈ జోన్లో కలుషిత పదార్థాలు ప్రవేశించకుండా నియంత్రించవచ్చు. పట్టా భూమి సమీపంలో నిర్మాణమా, వ్యవసాయమా? ఎఫ్టీఎల్ పరిధిలో లేదా చుట్టూ నిర్మాణాలు చేసే అవకాశాలు ఉండవు. ఈ ప్రాంతంలో భవనాలు నిర్మించడం సాధారణంగా నిషేధించబడుతుంది. ఇండ్ల నిర్మాణాల వలన నీటి నిల్వకు అంతరాయం కలిగి సమీప కాలోనీలు మునిగే ప్రమాదం ఉంటుంది. బఫర్ జోన్ సమీపంలో భూమి. బఫర్ జోన్లో కూడా నిర్మాణాలు చేయకూడదు, కానీ ఈ ప్రాంతంలో మీ భూమి ఉంటే వేసవిలో వ్యవసాయం ఫసల్ పంట వేయవచ్చు. చెరువులు, కెనాల్స్, నాలాలు రక్షించడానికి తీసుకోవాల్సిన చర్యలు. ఆక్రమణాలను అరికట్టడం. చెరువులు మరియు కుంటల చుట్టూ అక్రమ నిర్మాణాలను అరికట్టాలి. అధికారులు ఈ విషయంపై కఠిన చర్యలు తీసుకోవాలి. బఫర్ జోన్ పరిరక్షణ. బఫర్ జోన్లో గడ్డి మరియు మొక్కలు పెంచడం, వ్యర్థాలను జాగ్రత్తగా సంరక్షించడం ద్వారా ప్రకృతిని కాపాడాలి. నీటి కాలుష్య నివారణ. చెరువులలో పారిశుద్ధ్య చర్యలు చేపట్టి నీటి కాలుష్యాన్ని నివారించాలి. ప్రజా అవగాహన. చెరువుల రక్షణ కోసం ప్రజల్లో అవగాహన కల్పించాలి. స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు చైతన్యం సృష్టించాలి. శాస్త్రీయ పద్ధతులు. చెరువుల పునరుద్ధరణ, నీటి శుద్ధి, భూగర్భ జలాల పెంపు వంటి శాస్త్రీయ పద్ధతులను అనుసరించాలి.